ఈ అమావాస్య నాడు మనం ఎటువంటి పూజా విధానాన్ని అవలంబించాలి, విధి విధానాలు ఏంటో ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండానమ్మా, చాలా మంచి ప్రశ్న వేశారు. ఎవరికైనా సరే జన్మించినప్పుడు జాతక చక్రంలో శని భగవానుడు చెడు స్థానాలలో ఉన్నప్పుడు, అంటే 6, 8, 12 స్థానాలలో ఉన్నప్పుడు, శని మహాదశ నడుస్తున్నా, శని అంతర్దశ నడుస్తున్నా శని భగవానుడు అనేక రకాలైన ఇబ్బందులు కలిగింపజేస్తాడు. అలాగే రాశిపరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని, వ్యయ శని, ఇలా అనేక రకాలుగా శని భగవానుడి పీడకు అందరూ గురవుతూ ఉంటారు. జాతకపరంగా శని దోషాలున్నా, రాశిపరంగా శని దోషాలున్నా అవన్నీ తొలగింపజేసుకోవటానికి శనైశ్చర జయంతి రోజు ఉదయం పూట కొన్ని ప్రత్యేకమైన పూజలు చేసుకోవాలి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే నవగ్రహ ఆలయానికి వెళ్ళి శని భగవానుడికి అభిషేకం చేసుకోవాలి. శనికి అభిషేకం అనగానే అందరూ కేవలం తైలాభిషేకం అనుకుంటారు. కానీ శని భగవానుడికి అభిషేకం చేసేటప్పుడు ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. నువ్వుల నూనెతో శని భగవానుడికి అభిషేకం చేసినట్లయితే అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు, ఆరోగ్య ప్రాప్తి చేకూరుతుంది. కొబ్బరి నీళ్లతో కూడా శనేశ్వరుడికి అభిషేకం చేయొచ్చు. శని భగవానుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తే ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. ఆవ నూనెతో అభిషేకం చేస్తే శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు, దృష్టి దోషాలు అధిగమించవచ్చు. కాబట్టి శనేశ్వర జయంతి సందర్భంగా సమస్యను బట్టి శని భగవానుడికి అభిషేకం చేసుకోండి. నువ్వుల నూనెతో కానీ, కొబ్బరి నీళ్లతో కానీ, ఆవ నూనెతో కానీ, దేంతో అయినా అభిషేకం చేసుకోండి. అలాగే శని భగవానుడికి నీలం రంగు పుష్పాలంటే చాలా ప్రీతిపాత్రం. అందుకే నవగ్రహ ఆలయానికి వెళ్ళినప్పుడు శని విగ్రహం పాదాల చెంత నీలం రంగు పుష్పాలుంచి నమస్కారం చేసుకోండి. శని తొందరగా అనుగ్రహిస్తాడు. జమ్మి ఆకులంటే కూడా శని భగవానుడికి చాలా ప్రీతిపాత్రం. అందుకే మనం జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి శని భగవానుడి అనుగ్రహం కోసం దీపం పెట్టి ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం. జమ్మి చెట్టు అంటే శని భగవానుడికి ప్రియం. అందువల్ల జమ్మి ఆకులు కొన్ని శని విగ్రహం పాదాల చెంత ఉంచినా కూడా శని తొందరగా అనుగ్రహిస్తాడు. అలాగే శని భగవానుడికి రాళ్ల ఉప్పు కూడా ప్రీతిపాత్రం. రాళ్ల ఉప్పు కొద్దిగా శని విగ్రహం పాదాల చెంత ఉంచి నమస్కారం చేసుకున్నా కూడా శని తొందరగా అనుగ్రహిస్తాడు. అయితే శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి నవగ్రహ ఆలయానికి వెళ్ళినప్పుడు అందరూ కూడా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. మరి శని అనుగ్రహం కలగాలంటే ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏ గ్రహానికి ప్రదక్షిణలు చేస్తున్నా సరే సూర్యుడి ప్రదక్షిణలు కలుపుకొని చేస్తే ఆ గ్రహం తొందరగా అనుగ్రహిస్తుంది. శని దశ 19 సంవత్సరాల జాతకంలో ఉంటుంది కాబట్టి శని ప్రీతి కోసం 19 ప్రదక్షిణలు చేయాలి. సూర్యుడి దశ జాతకంలో 6 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి సూర్యుడి ప్రదక్షిణలు 6 కూడా కలుపుకొని ప్రదక్షిణలు చేయాలి. అంటే శనికి 19, సూర్యుడికి 6, మొత్తం కలుపుకొని 25 ప్రదక్షిణలు చేయాలి. కాబట్టి ఎవరైనా జాతకంలో శని దోషాలున్నా, రాశిపరంగా శని దోషాలున్నా, సంపూర్ణంగా శని దోషాల నుంచి బయటపడాలంటే నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనైశ్చర జయంతి రోజు ఓం శం శనైశ్చరాయ నమః అనుకుంటూ 25 ప్రదక్షిణలు చెయ్యండి. ఇది చాలా ముఖ్యం. దీనివల్ల తొందరగా శని అనుగ్రహిస్తాడు. అలాగే శని అనుగ్రహం కలగాలంటే ప్రదక్షిణలు చేసిన తర్వాత శనికి అధిష్టాన దేవతలు కూడా ఉంటారు. ఆ అధిష్టాన దేవతలను దర్శనం చేసుకుంటే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. శనికి 3 అధిష్టాన దేవతలు ఉంటారు: ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు. ఈ 3లో ఎవరిని దర్శనం చేసుకున్నా కూడా శనిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ప్రధానంగా శనైశ్చర జయంతి సందర్భంగా నవగ్రహ ఆలయానికి వెళ్ళి ఇలా శని పూజను నిర్వహించుకోండి. అలాగే కొంతమంది బ్రాహ్మణుల చేత తైలాభిషేకం చేయించుకుంటూ ఉంటారు. అలా చేయించుకుంటే కూడా చాలా మంచిది. ఎందుకంటే వేదంలో శని భగవానుడికి సంబంధించి ఒక మంత్రం ఉంటుంది. ఓం శమగ్నిరగ్నిభిస్కరశ్చన్న స్తపతు సూర్య శంవాతో వాత్పరపాపశ్రిద అని వేదంలో ఒక మంత్రం చెప్తారు. శని దోషాలు ఉన్నప్పుడు కూడా ఎవరైనా పండితులు ఈ మంత్రాన్ని 19,000 సార్లు జపం చేసి ఆ జపశక్తిని తీర్థం రూపంలో ఇస్తూ ఉంటారు. దీన్ని శనిగ్రహ వేద మంత్ర జపం అంటారు. కాబట్టి ఎవరైనా శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకుంటే బ్రాహ్మణుడి చేత చాలా అద్భుతంగా శని దోషాల నుంచి బయటపడవచ్చు. అలా వీలు కాని వాళ్ళు ఏం చేయాలి? స్వయంగా నువ్వుల నూనె పోసుకోవటం, లేదా కొబ్బరి నీళ్లు పోసుకోవటం, లేదా ఆవు నూనె పోసుకోవటం చేసి ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకోండి. ఆ తర్వాత నవగ్రహాలకు ఈ ప్రత్యేకమైన సంఖ్యలో
25 సంఖ్యలో తిరుగుతూ శని మంత్రం చదువుకోండి. ఇలా శని పూజ చేస్తే శని భగవానుడు వెంటనే అనుగ్రహిస్తాడు. శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ తర్వాత అధిష్టాన దేవతలు ఎవరినైనా దర్శనం చేసుకోండి. సహజంగా శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి కాబట్టి శనికి పూజ చేసిన తర్వాత అధిష్టాన దైవం పరమేశ్వరుని దర్శనం చేసుకుంటే సంపూర్ణంగా శని దోషాల నుంచి బయటపడవచ్చు. శక్తి కొలది పూజించుకోవడం. శక్తి కొలది పూజించుకోవచ్చు. అంటే బ్రాహ్మణుడి చేత వేదమంత్రంతో అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. అలా వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే మామూలుగా అభిషేకం చేసుకుంటూ ఓం శం శనైశ్చరాయ నమః అని జపించుకోవచ్చు. కొంతమంది శివ పూజ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈశ్వరుడికి నల్ల నువ్వులు కలిపిన జలంతో అభిషేకం చేసుకోండి. అప్పుడు శని దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. శివాభిషేకంలో కూడా నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ ఈశ్వరుడికి అభిషేకం చేసుకుంటే తొందరగా శని దోషాల నుంచి బయటపడవచ్చు. కాబట్టి శనైశ్చర జయంతి రోజు శివాభిషేకం చేసే వాళ్ళు ఎవరైనా ఈ విధి విధానం పాటించండి. ప్రదోష కాలంలో సాయంకాలం పూట ఇలా నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ నల్ల నువ్వులు కలిపిన జలాలతో కానీ శివుడికి అభిషేకం చేసుకున్నా కూడా శని భగవానుడు పరమానందభరితుడైపోతాడు. శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. బాగుంది గురుగారు. అలాగే శని జయంతి అంటే మనకి దానాలకు కూడా విశిష్టత ఉన్నది కదా, మరి ఎటువంటి దానాలు చేస్తే మనకి చక్కటి ఫలితాలు వస్తాయి? చాలా మంచి ప్రశ్న వేశారు. అన్నిటికంటే ముఖ్యమైన దానం నువ్వుల దానం. ఎందుకంటే శని భగవానుడికి ప్రీతిపాత్రమైన ధాన్యం నువ్వులు. 1.25 కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. ఈ దానం ఇవ్వటానికి కూడా ప్రత్యేకమైన సమయం ఉంది. ఆ సమయం చాలా గొప్పది. అంటే శనైశ్చర జయంతి రోజు ఏ సమయంలోనైనా దానం ఇచ్చుకోవచ్చు, కానీ ప్రత్యేకంగా శని హోరాకాలంలో దానం ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. రేపు శనివారం అమావాస్య శనైశ్చర జయంతి. శని హోర ఏ సమయంలో ఉంటుందంటే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో ఉంటుంది. 3 శని హోరా కాలాలు ఉంటాయి. ఈ సమయాల్లో దానం ఇస్తే ఇచ్చిన దానం వల్ల ఫలితం చాలా వేల రెట్లు ఉంటుంది. ఉదయం పూట హోరకి ఎక్కువ శక్తి ఉంటుంది. ఉదయం 6 నుంచి 7 మధ్యలో దానం ఇస్తే అద్భుత ఫలితాలు, 100% ఫలితం. మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో 80% ఫలితం. రాత్రి 8 నుంచి 9 మధ్యలో 75% ఫలితం ఉంటుంది. ప్రధానంగా ఇవ్వవలసిన దానం నువ్వులు. అంతేకాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇనుప మేకులు శని భగవానుడికి ప్రియం. అందుకే ఇనుప మేకులు దానం ఇస్తే మంచిది. ఇనుప వస్తువులు దానం ఇస్తే మంచిది. మేకులు అంటే ఎవరు తీసుకోరు కాబట్టి ఏం చేయాలంటే ఒక ప్రత్యేకమైన దానం చెప్పారు. ఒక నల్ల వస్త్రాన్ని తీసుకొని 1.25 కేజీ నల్ల నువ్వులు, ఒక ఇనుప మేకు, కొద్దిగా దూది, 1/2 కిలో పెసరపప్పు, వీటిని నల్ల వస్త్రంలో మూటగట్టి ఇప్పుడు చెప్పిన శనిహోరా కాలంలో దానం ఇస్తే భయంకరమైన శని దోషాల నుంచి బయటపడవచ్చు. శని చూపు వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. దూది దానం ఇవ్వచ్చు, అలాగే ఇనుప పాత్రలు దానం ఇవ్వచ్చు, అలాగే పెసరపప్పు దానం ఇవ్వచ్చు, నలుపు రంగు వస్తువులు ఏవైనా దానం ఇవ్వచ్చు, ఇనుప పెనాలు దానం ఇచ్చుకోవచ్చు. వీటిలో ఏవైనా దానం ఇచ్చుకోవచ్చు. కానీ ఇలా ప్రత్యేకంగా ఒక వస్తువు దానం ఇస్తే తీసుకునే వాళ్ళు తక్కువగా ఉంటారు. అందుకని బ్రాహ్మణుడికి ఇలా ప్రత్యేకంగా కేజింబావు నల్ల నువ్వులు, ఇనుప మేకు, దూది, 1/2 కిలో పెసరపప్పు, శాస్త్ర ప్రమాణంగా అన్ని నల్లటి వస్త్రంలో మూటగట్టి వీలైతే శనిహోరా కాలంలో దానం ఇవ్వండి. చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అయితే ఎప్పుడైనా దానం ఇచ్చేటప్పుడు చేతికి దానం ఇస్తేనే సంపూర్ణంగా దోషం తొలగిపోతుంది. చాలామంది శనిదానం అక్కడ పెట్టేయమని చెప్తారు. అందరూ శనిదానం తీసుకోరు. కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రదేశాల్లో, ప్రత్యేకమైన దేవాలయాల్లో కొంతమంది మాత్రమే శనిదానాలు తీసుకుంటారు. అందరూ శనిదానం తీసుకోరు. శనిదానం తీసుకునేటప్పుడు కూడా చేతికి దానం ఇస్తేనే ఆ దోషం నుంచి చాలా తొందరగా బయటపడవచ్చు. అక్కడ మంత్రాలు ఉంటాయి. ప్రతిగృహ్ణాతు, ప్రతిగృహ్ణామి అని మంత్రాలు చెప్తూ మంత్రయుక్తంగా, సంకల్పయుక్తంగా దానం ఇస్తే సంపూర్ణంగా శని దోషాల నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు దానం ఎవరు తీసుకోలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? చాలామంది నల్ల నువ్వులు దానం ఇస్తే ఇలా మంత్రయుక్తంగా తీసుకోరు, చేతికి తీసుకోరు. అటువంటి ఏం చేయాలంటే నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలైనా పంచిపెట్టచ్చు. దానివల్ల కూడా శని భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. తెల్ల నువ్వులతో చేసినవి నువ్వులుండలు, నూజీడీలు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి దానం ఇచ్చుకోవచ్చు. అలాంటివి ఎవరికైనా పేదవాళ్ళకి పంచిపెట్టచ్చు. నువ్వులుండలు పంచిపెడితే కూడా శని దోషం నుంచి బయటపడవచ్చు. శని అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. బ్రాహ్మణులు దానం తీసుకుంటే ఈ ప్రత్యేకమైన దానం ఇవ్వండి. ఎవరు నువ్వులు దానం తీసుకోవట్లేదండి, దానం తీసుకునే వాళ్ళు దేవాలయంలో లేరండి, ఒకవేళ ఇచ్చినా అక్కడ ఉంచమంటున్నారు, చేతికి తీసుకోవట్లేదండి అంటే మాత్రం ఇలా నువ్వులు ఉండలు పంచిపెట్టండి. దానివల్ల కూడా సంపూర్ణంగా జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు.